Hi guys, welcome to my channel. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నా ఆఫీస్ ట్యాంక్. యాక్చువల్లీ ఇది మొన్న కొంచెం నియాన్ టెట్రస్ డిసీజ్ వస్తే కొంచెం చేపలు తీయడానికి వాటితో పాటు డానియల్స్ ఉన్నాయి. వాటిని తీసేటప్పుడు మొత్తం ప్లాంట్స్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎలాగో 6 months పైన అయిపోయింది. నాకు కొంచెం అక్వాస్కేపింగ్ డిజైన్ చేంజ్ చేయాలనిపించింది. సో అందుకనే మొన్న తీసేసి క్లీన్ చేశాను. నియాన్ టెట్రా డిసీజ్ క్యూర్ చేయడానికి ట్రై చేశాను, కానీ లైక్ ఇట్స్ అన్క్యూరబుల్. అవి మ్యాక్స్ చనిపోయినాయి. సాల్ట్ అండ్ పెప్పర్, కోరియాడార్స్, మోటోసింక్లెట్, 3-4 గప్పీస్ ఉన్నాయి. డానియల్స్ అన్ని తీసుకెళ్ళిపోయి నేను ఇంటి దగ్గర ట్రీట్ చేసి నా పెద్ద అక్వేరియంలో వేసేసాను. సో లెట్ us స్టార్ట్ డిజైనింగ్ విత్ అక్వేరియం. సాయిల్ బూస్ట్ అయితే ఇది యాక్చువల్లీ అవసరం లేదు, కానీ నేను వేస్తాను కొంచెం. ఈసారి వైట్ స్టోన్స్తో అక్వాస్కేపింగ్ వేద్దాం. ఆల్రెడీ కొత్త సాయిల్ ఏం కాదు, మొన్న తీసేసిన స్కేప్ నుంచి తీసి పెట్టిన సాయిల్. మధ్యలో స్టాండ్ వేసుకుని బయట ఏం చేద్దాం అంటే, వైట్ శాండ్ ఉంది కదా, వైట్ శాండ్ ఈ ఏరియాలో మనకి వైట్ శాండ్ కనపడలేదు, కింద కొంచెం బ్రౌనిష్ శాండ్ టైప్ వచ్చింది. సో అలాంటి వాటికి మనకి స్క్రేపర్ పనిచేస్తుంది. మన దగ్గర స్క్రేపర్ నేను తేడం మర్చిపోయాను ఇంట్లో. సో నేనేం చేస్తానంటే, దాన్ని జస్ట్ ఇలా అని ఇలా అంటే నాకు ముందంత. సో వన్స్ అయిన తర్వాత కొన్ని పెబుల్స్ యాడ్ చేస్తాను. గోల్డెన్ శాండ్, 2 రాక్స్, చిన్న చిన్న పెబుల్స్, సాయిల్ టైప్. వీటిని మనం ఏం చేద్దాం అంటే అక్కడక్కడ స్కాటర్ చేస్తే సో ఆల్మోస్ట్ స్కేప్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఏమన్నా మోడిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. పొద్దున్న చేసిన స్కేప్ నాకు కొంచెం నచ్చలేదు. ఈవినింగ్ ఆల్రెడీ నేను డ్రిఫ్ట్ వుడ్ అవి సెట్ చేసి పెట్టుకుని తెచ్చుకున్నాను ఇంటి నుంచి. ఆ డ్రిఫ్ట్ వుడ్ ఇవాళ నేను సెట్ చేసిన డ్రిఫ్ట్ వుడ్ అక్వాస్కేప్లో వాడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ డ్రిఫ్ట్ వుడ్కి నేను చూసారు కదా, ఆల్రెడీ డ్రిఫ్ట్ వుడ్కి నేను జావా ఫాన్స్ అయితే ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసుకున్నాను. సో డ్రిఫ్ట్ వుడ్ ఇలా ఉంటే బాగుంటుంది.
లావా రాక్ మీద కూడా సెట్ అయింది. సో ఈ వుడ్కి మధ్యలో టిష్యూ పేపర్ పెట్టి ఎందుకైనా మంచి సేఫ్ కోసం నేను ఇంకొక క్షణంగా చేతికి అంటుకుంటే పోవు గ్లౌజెస్ వేసుకొని చేసుకోండి, లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా దాంతో. ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ఇంట్లో కొన్ని అనూబియస్ అవి ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ కొంచెం పిపెట్ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టి అవి కూడా సెట్ చేస్తాను నేను. నెక్స్ట్ ప్లాంటేషనే, కానీ నాకు ప్లాంటేషన్ చేయాలంటే ఫస్ట్ డిస్టర్బ్ కాకూడదు స్కేప్. సో నేను ఏం చేస్తానంటే ఈ బబుల్ ర్యాప్ వాడుకొని వాటర్ పోస్తాను. ఆల్రెడీ వాటర్ కలెక్ట్ చేసుకుని రెడీ పెట్టుకున్నా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ డైరెక్ట్ వెళ్ళవు, ప్లస్ క్లౌడీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. లిటరల్లీ మనం స్కేప్ని డిస్టర్బ్ చేయట్లేదు, కానీ క్లౌడీ అయిపోయినాయి. సూపర్. లాస్ట్ మినిట్ కొంచెం డైరెక్ట్గా పోసే కన్నా ఇది కొంచెం బెటర్. ఇంకా వాటర్ కావాలి, కానీ నెక్స్ట్ మనం ప్లాంటేషన్ చేసేసుకున్నాం. ఈ వాటర్ నాకు తెలిసి సరిపోతే ప్లాంట్ ఉంచడానికి. నేను ప్లాంటేషన్ చేసేదంతా నేను టైమ్లెస్ పెట్టేస్తాను. ఇగో ఇవి మన ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ మొత్తం నేను డ్వార్ఫ్స్ హెడ్జ్ గ్రాస్తో రన్ చేస్తాను. సో ఈ రన్నర్స్ క్రియేట్ అవుతాయి, చాలా బాగుంటుంది. వన్స్ రన్నర్స్ స్టార్ట్ అయ్యాక ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. కొన్ని రిలియాప్సిస్ బ్రెజిలియన్స్ వుడ్ కలిసి లైట్ వెయిట్ ఉండేటప్పటికి డిఫ్రూట్ కొంచెం వేసిపోతుంది. స్టెమ్స్ నేను రేపు ఇంటి దగ్గర కొన్ని గ్రో అయినాయి, అవి కూడా కట్ చేసి తీసుకొస్తాను. కలిసి ఇప్పుడు క్రిప్టోకాన్ చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని స్టెమ్స్ క్రిప్టోకాన్, సారీ రిలియాప్సిస్ బ్రెజిలియన్. ఇది క్రిప్టోకాన్ వెండి బ్రౌన్. యాక్చువల్లీ చాలా తక్కువ ప్లాంట్స్ పెట్టాను, బట్ ఇది కార్పెటింగ్ ప్లాంట్ కాబట్టి, లైక్ కార్పెటింగ్ కాదు, షూట్స్, చిన్న షూట్స్ అనేవి పక్క నుంచి మళ్ళీ వస్తూ ఉంటాయి. చాలా స్లోగా గ్రో అవుతుంది. ప్లాంట్స్ నాకు సెట్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే బకెట్లో పెట్టేసి ఉంచాను కాబట్టి చూడలేదు. ఫ్లోట్ అయిపోతుంది. ఎక్స్ట్రా రూట్స్ మనం యాక్చువల్లీ తీసేస్తే మళ్ళీ రూట్స్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. క్రిప్టోకాన్తో ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఏంటంటే ఈ రైజోమ్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి. ఈ రైజోమ్ ఏరియా డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఇదంతా యాక్చువల్లీ 6 months గ్రోత్. క్రిప్టోకాన్స్ గ్రీన్, బ్రౌన్ అన్నీ ఉన్నాయి. 2 days బకెట్లో పెట్టేటప్పటికి ప్లాంట్స్ అన్నీ ఒక సైడ్ బెండ్ అయిపోయినాయి. యాక్చువల్లీ నేను ప్యాక్ చేసి ఒక 2 days బయట రిఫ్రిజిరేషన్లో పెట్టాను, బాగా ప్యాక్ చేసి ఎయిర్ టైట్. ఇప్పుడు బాగానే ఉన్నాయి. తర్వాత వాటర్లో పెట్టేటప్పుడే అయిపోయినట్టు ప్లాంటేషన్. స్టెమ్స్ కొన్ని పోయినాయి. క్రిప్టోకాన్ అయితే బాగానే ఉంది, ఏవి డ్యామేజ్ కాలేదు. జాగ్రత్తగా ఇస్తే మళ్ళీ సూపర్ గ్రో అవుతుంది. హైడ్రోక్టైల్ ట్రైపాటిటా అని కొంచెం ఆల్గి ఉంది, పర్లేదు. ఆటోసింక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోసింక్లెట్ ఉంది, చూసుకుంటూ. సో నేను వుడ్ ఏం చేస్తానంటే ప్రస్తుతానికి ఇక్కడ పక్కన ఉంచుతాను, అంటే ఇది వెయిట్ అంతా క్రిప్టోకాన్తో నింపితే చాలా బాగుంటుంది. బేబీ ప్లాంట్ రూట్స్ నుంచి డైరెక్ట్ గ్రో అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది సాయిల్లోంచి. క్రిప్టోకాన్ గ్రీన్ అనుకుంటున్నాను తెలిసి. కొన్ని స్టెమ్ ప్లాంట్స్ పక్కా తీసుకోవాల్సినవి, లేకపోతే లోపల అంతా ఖాళీగా ఉన్నట్టుంటుంది బ్యాక్గ్రౌండ్. సో స్టెమ్ ప్లాంట్స్ తీసుకున్నాను. క్రిప్టో అయిపోయినట్టే. దీనికి నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక సెరియల్ స్టోన్ ఉంది, ఇలా పెట్టేస్తాను. సో ఇలా పెడితే బరువుకి పడకుండా అవుతాయి. సో ఆల్మోస్ట్ ఉన్న ప్లాంట్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ కొంచెం క్లీన్ చేసేస్తే ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా కొంచెం ఇదే కొంచెం లైటింగ్ తక్కువ, లైట్ ఎల్లో కలర్ టైం ఫిల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయినట్టు. జస్ట్ ఫిల్ చేసి ఫిల్టర్ రన్ చేసేస్తాను. రేపు వచ్చి ఫిషెస్ యాడ్ చేస్తాను. ఒకవేళ వాటర్ చేంజ్ చేయాలంటే కొంచెం చేంజ్ చేయవచ్చు రేపు.
టార్గెట్ అయితే సాయిల్ కదలకుండా జాగ్రత్తగా అనుకున్నాను. కొంచెం మర్కి అయిన వాటర్ ప్రాబ్లం లేదు. ఈ ప్లాంట్స్ మళ్ళీ అప్రూవ్ అయిపోయినాయి, మళ్ళీ ఫిక్స్ చేయలేదు. తెలిసి ఇవి సెట్ అవ్వడానికి వాటర్ ఫిల్టర్ రన్ చేస్తే బెస్ట్. జాఫ్ అని అంటియడానికి కూడా నేను జెల్ టైప్ బ్లూ తీసుకుని రావాలి. నేనేంటంటే నేను శాండ్ అండ్ పెబుల్స్ టైప్ వేసాను కదా, పెబుల్స్ కొంచెం గోల్డెన్ సాయిల్ అవి క్లీన్ చేయలేదు, డైరెక్ట్ వేస్తాను. మేబీ దానివల్ల వాటి డస్ట్ ఏదైతే ఉంటుందో అవి వాటర్ని మరికి వేయచ్చు అనుకుంటున్నాను. సో నో ప్రాబ్లం, ఎట్లాగైనా ఒక 12 hours ఫిల్టర్ రన్ చేయగానే సెట్ అయిపోతుంది. లోట్ అయ్యే ఫర్న్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పైకి పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి కదా, కింద టచ్ చేస్తే అక్కడికి ఇక్కడికి అవుతుంది. సో అయిపోయింది. జస్ట్ మా ఫిల్టర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫిల్టర్ పెట్టుకున్నాక ఫ్లోటింగ్ ప్లాంట్స్ యాడ్ చేస్తాను. అంతా మన ఫ్రాక్ బిట్ తెలిసి రేపటికి సెట్ అయిపోతుంది వాటర్ కూడా ఫిల్టర్ పెట్టేస్తే. ఆల్రెడీ ఒక ఫిల్టర్ పెట్టేసాను కాబట్టి రేపు పొద్దున్నకి సెట్ అయిపోతుంది. ఏడాస్లో రాగానే కొంచెం వాటర్ కండిషన్ ఫిషెస్ కూడా యాడ్ చేసేయచ్చు. ఓకే గైస్, రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ కలుద్దాం. రేపు టుడే కూడా తీసేస్తాను. ఎగ్జాక్ట్లీ 6 months అవుతుంది ట్యాంక్ ఫస్ట్ స్టార్ట్ చేసి. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సండే అయింది, నైట్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు స్కేప్ చేశాను. మార్నింగ్ సెట్ అయిపోయింది. సో ఇంట్లోంచి కొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఎస్రెపన్స్, హైగ్రోఫిలా స్టెమ్స్, బొకోపా కొన్ని స్టెమ్స్ తీసుకొచ్చాను. వీటిని యాక్చువల్లీ ఏం చేద్దాం అంటే కొంచెం ఫ్లోట్ చేద్దాం. యాక్చువల్లీ ఫ్లోటింగ్ అవసరం లేదు, డైరెక్ట్ మనం ప్లాంట్ చేసేసి. ఇది బకోపా, ఎస్రెపెన్స్, హైగ్రోఫిలా చాలా మంచిగా గ్రో అవుతాయి. లిమ్నోఫిలా స్టెమ్స్ అన్ని నేను రైట్ సైడ్ ఆఫ్ ద ట్యాంక్ పెడతాను. 2 stems జస్ట్ అట్లా చేసుకొని, చాలా చిన్న కటింగ్సే కానీ చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి. ఎస్రెపెన్స్ కట్ చేశాను, రొటాలో ఉన్నాయి కానీ ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైం నా 2 feet ట్యాంక్లోంచి ప్రూన్ చేసినప్పుడు తీసుకుని వచ్చి ఒక 3-4 stems కానీ ఒక ½ dozen stems ప్లాంట్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఎస్రెపెన్స్, హైగ్రోఫిలా, పాలిష్ మనం ఇవే. ఆల్రెడీ కొన్ని వాటర్ నేను తీస్తాను. సేమ్ ఇట్లాగా ఏం చేద్దామంటే బబుల్ ర్యాప్ వేసుకుంది వాటర్ ఫిల్ చేసుకుంటే. ఇది లో లైట్ కాబట్టి నా దగ్గర జావా ఫన్స్, బేబీస్ జావా ఫన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మా ఓన్ హౌస్ అక్వేరియంలో. సో ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తే ఈ వుడ్ అంతా జావా ఫన్స్తో పాటు స్టిక్ చేస్తే చాలా బాగుంటుంది. స్లో గ్రోయింగ్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. ఆల్మోస్ట్ ఫిల్ చేసి ఇంకా ఏం చేద్దామంటే ఒక 1 పాత వాటర్ వాడి, అంటే ఆల్రెడీ ఫిషెస్ దాంట్లో ఉన్నాయి, ఆ వాటర్ దీంట్లో పెడతాను. నెక్స్ట్ అంతా అయిపోయింది, జస్ట్ ఫిషెస్ యాడ్ చేయడమే. సో ఫిషెస్ అన్నీ నేను కలెక్ట్ చేసేసుకున్నాను ఈ చిన్న దాంట్లో. సాల్ట్ అండ్ పెప్పర్ కొరియేడర్స్, ఆటోసింక్లెట్స్, ఒక 4 టప్పీస్ ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ కొన్ని ఫిషెస్ తీసుకొచ్చి యాడ్ చేస్తాను, నానో ఫిషెస్. ప్రస్తుతానికి వాటిని అట్లా యాక్సిమేట్ అయిన తర్వాత స్లోగా ఒక 10-15 minutes చేసేస్తాను. ఆల్రెడీ కొన్ని పాత వాటర్ వాడాను. నాకు తెలిసి క్లియర్ అయిపోయి ఉంటుంది, వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. లైట్ వేసుకున్నాం. సూపర్ క్లియర్ ఉంది. వెనకాల ఫ్రాస్టెడ్ బ్యాక్గ్రౌండ్ వేసాను కానీ కొంచెం వైర్స్ కనపడుతున్నాయి. సో ఏదైనా వైట్ కలర్ షీట్ లాంటిది తెచ్చి పెట్టడం ట్రై చేయండి.
ఫ్రెండ్స్ ఆఫీస్ టైం అయిపోయింది. లెట్స్ ప్లాంట్ కొన్ని ప్లాంట్స్ వచ్చినాయి, అందులోంచి తీసుకొచ్చాను చేపలు. సో ఏం చేద్దామంటే ఇప్పుడు వీటిని ఫిలాండ్రా ప్లాంట్ జస్ట్ రూట్స్కి చేసి, సో ఏం చేశానంటే బ్లూ ప్లాంట్ కంటించేసి ప్లాంట్ని జస్ట్ ఓకే నొక్కి పెడితే 10 seconds అంటూ పోతుంది. దీన్ని అండి అసలు అవసరం లేదు, జస్ట్ మధ్యలో కట్ చేస్తాను, ఆటోమేటిక్గా అవుతుంది. స్ప్లిట్ చేసుకోవచ్చు, కావాలంటే నేను బంచ్ లాగా పెట్టేశాను. సో బూసిఫిలాండ్రా అమోబియస్ నాను ప్లాంట్స్ పెట్టేసాను మ్యాక్సిమం. నెక్స్ట్ ఫిషెస్ యాడ్ చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు ఫిషెస్ ఉన్నాయి, ఇంట్లోంచి తెచ్చినాయి. ఇందులో 2 pairs of thread fin 3 pairs of thread fin rainbows, 2 pairs basket, 2 pairs get rid of. సో వీటిని ఏం చేద్దామంటే జస్ట్ ఇలా లీవ్ చేసి ఆటోమేటిక్గా అవే లేదంటూ పెట్టద్దాం. ఆల్మోస్ట్ అంత కలర్ లేదు, మోస్ట్లీ కలర్స్. మొత్తానికి అయితే ఫిషెస్ యాడ్ చేసేసాము. రేపు మార్నింగ్ వచ్చి మనం చెక్ చేద్దాం. వాటర్ మాత్రం 2 days అంటే లైక్ 1.5 days సెట్ అయిపోయింది వాటర్ అంతా. ఫిషెస్ ఇవాళ వేసాము, ప్లాంట్స్ కొన్ని వాళ్తాయి. ఇంకా నాకు తెలిసి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం. ట్యాంక్ మార్నింగ్ ఇంకా సూపర్గా తయారవుతాయి. ఫిషెస్ కూడా ఇప్పుడే వేసాము కాబట్టి సెట్ అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ సెట్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ ఒక రేంజ్లో ఉంటుంది.